హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ టమోటా పాస్తా అండి. టమోటా పాస్తాని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాము. నేను ఇక్కడ టమోటా పాస్తా తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టి ఇందులో 250 ml వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి వాటర్ని మరిగించుకుందాము. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో నేను 200 గ్రామ్స్ పాస్తా తీసుకున్నాను. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇవి ఇందులో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు పాస్తాని ఉడికించుకోవాలి. పాస్తా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 2 టమోటా, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాము. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటోస్ కూడా ఇందులో వేసేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, మనం పాస్తాలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి సాల్ట్. ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటోస్ బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకుందాము. టమాటోలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల మ్యాగీ మసాలా, కొత్తిమీర తరుగు వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల టమాటా సాస్ కూడా వేసుకుందాం. టమాటో సాస్ వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పాస్తాను కూడా ఇందులో వేసేసుకుందాము. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఆ మసాలాలన్నీ కూడా పాస్తాకి బాగా పట్టేలాగా. అంతేనండి, మనం ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు పైనుంచి కొంచెం టమోటా సాస్తో సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీ టమోటా పాస్తా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.